ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం, భారత సైనిక శక్తిని యావత్ ప్రపంచానికి చాటాం, ఆపరేషన్కి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ పోస్ట్ పెట్టిండట. టెండర్లో గోల్మాల్, సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థులకు వస్తువుల సరఫరాలో లుకలుకలు, ఇతర రాష్ట్రాల్లోని కొన్ని కార్పొరేట్ కంపెనీలకే కట్టబెట్టాల నిబంధనలు, గుజరాత్ కంపెనీలతో మఫత్లాలంటోనికి ఇస్తా ఉన్నారు. మళ్ళా ఏది బంకర్ బెడ్స్ ఉన్నాయి కదా, అది గోల్మాల్ చేసి కొట్టేసిరు, మళ్ళీ ఇప్పుడు దీని మీద పడ్డరిగా. దీని వెనకాల 100కు 200% జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి ఉన్నాడు దీంట్లో. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని కార్పొరేట్ కంపెనీలకే కట్టబెట్టేలా నిబంధనలు, గుజరాత్ కంపెనీలతో నేడో రేపు ఒప్పందానికి రంగం సిద్ధం, 500 కోట్ల వరకు పక్కదారి బట్టి 500 కోట్ల వరకు పక్కదారి 500 కోట్లు తెలిసే ఇవి ఇంకా తెలియని 500 కోట్ల రూపాయలు. ఇదా పిల్లల విషయంలో ఈ భలే పెంచినావు, పెంపకం బాగుంది జానారెడ్డి గారు, ఎట్లా దోపిడీ చేయాలని పెంచినావు కదా. మీరు రాసి పెట్టుకోరు, ఇప్పుడు మీరు మురుస్తారు కదా, రేపు బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టెండర్లను తీస్తాం, ఎవడెవడు ఉన్నాడో దాన్ని తీసి తొక్కి నారదీసి లోపడేసి పైసలు కక్కిస్తాం. బిడ్డ ఏమనుకుంటున్నారు, ఇంత మోసమా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆ తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, గిరిజన సంక్షేమ గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, మొత్తం 10 రకాల గురుకులాలు పాఠశాలలో మొత్తం 9.24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 2026-27 విద్యా సంవత్సరానికి గాను 22 రకాల వస్తువులను ప్రభుత్వం సరఫరా చేయాలని చెప్పి. అయితే ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి ఈ సలహా ఇచ్చింది నేనే సార్. వాళ్ళకు కిట్ ఇద్దామని చెప్పినాం. నేను గతంలో ఒకసారి చెప్పింటి, ఈ కిట్ ఇద్దాము, తద్వారా పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో బలోపేతం అవుతాయి అని చెప్పిన. అందజేసేందుకు టెండర్లు పిలిచింది. ఇందులో ట్రాలీ బ్యాగులు, ట్రంక్ బాక్సులు, యూనిఫామ్, టై, బెల్ట్, దుప్పట్లు, స్నాక్స్, బ్యాగు, నోట్ పుస్తకాలు, రగ్గులు, మ్యాటు, పీటీ డ్రెస్సు, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్ లాంటివి ఉన్నాయి. గతంలో వీటన్నిటిని ఏ జిల్లాకు ఆ జిల్లాగా టెండర్లు పిలిచి కొనుగోలు చేసి విద్యార్థులకు అందించేవారు. కానీ ఇలా చేయడం వల్ల నాణ్యత లోపం, ధరల్లో హెచ్చుతగలు, సరిగా సరఫరా చేయకపోవడం లాంటివి జరుగుతున్నాయని, తద్వారా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, దీంతో ప్రభుత్వ ఖజానాకు చిల్లుబడుతుందని ప్రభుత్వం భావించింది. దీంతో రాష్ట్ర స్థాయిలో కామన్ ప్రొక్యూర్మెంట్ విధానంలో వీటిని కొనుగోలు చేయడానికి వీలుగా ఒక ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి 1800 కోట్లతో టెండర్లు పిలిచారు. జిల్లాల వారీగా కొనుగోలు చేస్తే అవినీతి అక్రమాలు, నాణ్యత లోపం, ధరల్లో తేడాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు చిల్లుపడుతుంది. అందుకే రాష్ట్ర స్థాయిలో కామన్ ప్రొక్యూర్మెంట్ విధానంలో విద్యార్థులకు ఇచ్చే వివిధ వస్తువులను టెండర్ పిలిచామంటూ చెప్పడం వరకు పర్వాలేదు. అయితే అంతర్గతంగా మాత్రం భారీ మొత్తంలో తెర వెనుక నిధులు చేతులు మారుతున్నాయనే ఈ మార్గదర్శకాల విరుద్ధంగా కనబడుతుంది. అంటే ఉద్దేశం మంచిదే, కానీ ఆచరణలో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వం ఏ దిశగా సాగుతుందనే చర్చ మొదలైంది. అక్రమాలకు శ్రీకారం అంటే ఇక వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి టెండర్లో 25% ఎస్సీలు, మహిళా ఎంటర్ప్రీనర్లకు అవకాశం ఇవ్వాలి. కానీ మన రాష్ట్రంలోని ఉత్పత్తిదారులు, సరఫరాదారులు కానీ రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు కానీ అవకాశం రాకుండా టెండర్ నిబంధనలు రూపొందించారు. దీంతో ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ కంపెనీలకి టెండర్లు కట్టబెట్టేలా నిబంధనలు రూపొందించారని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. ఇక ఇప్పుడు అవే నిజమవుతున్నాయి. అంతటా మౌనమే. వాస్తవానికి ఇంతటి స్థాయిలో అక్రమాలు జరిగే అవకాశం స్పష్టంగా ఉన్నప్పటికీ టెండరు అర్హతలను ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ కంపెనీలకే కట్టబెట్టేలా రూపొందించినప్పటికీ రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు తీరని నష్టం వాటిల్లేలా వారికి టెండర్లు రాకుండా, వారి అర్హతలు లేకుండా చేస్తున్నప్పటికీ అటు ఐఏఎస్లు కానీ ఇటు మంత్రులు కానీ ఒక్కరు కూడా స్పందించడం లేదు. దీని 500 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు 500 కోట్లు నేరుగా పిల్లలకే ఇస్తే ఇలా ఒక్కో టెండర్లో ఒక్కో రకమైన అక్రమాల, అవినీతి ఆరోపణలు వస్తుండటంతో అసలు పిల్లలకే వారి ఖాతాల్లోకే ప్రభుత్వం ఇవ్వాల్సిన వస్తువుల ధరలు మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందని అయిపోతుంది కదా. మంచిది, ఇంకా అయిపోతుంది. మధ్యలో కూడా బ్రోకర్ ఉంటాడుగా, ఇక బేఫికర్ వాళ్ళే కొనుక్కుంటారు పిల్లలు. పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ఈ స్కామ్ను ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మీకు తెలిసే జరుగుతుంది, తెలియకుండా ఎట్లా జరుగుతుంది, కానీ 500 కోట్ల రూపాయలు పక్కదారి పడతా ఉంది, ప్రజల సొమ్ము. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. తెలంగాణ నుంచి మనకే టెండర్ వచ్చేట్టుంది, ఇంకో కంపెనీ పెడదాం నాన్న